శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన దోచేవారెవరురా అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2018 డిసెంబర్ 28 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? పొద్దున్నే శ్రావణ శుక్రవారం నోముకి భార్య భానుమతి పుట్టింటికి చెక్కేయడంతో పద్మనాభం త్వరగా రెడీ అయ్యి ఇంటి దగ్గరలోని సిటీ బస్టాప్కి వచ్చాడు. బస్సులన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. తను నిలబడ్డ చోటుకి ముందుకో వెనక్కో పోయి ఆగుతున్నాయి గాని ఒక్క దాంట్లోనూ కాలు కాదు కదా, వేలు పెట్టడానికి కూడా చోట్లేదు. పద్మనాభానికి ఆటోలు క్యాబులు అంటే అలర్జీ. అనవసర ఖర్చులంటే సూతరాము ఇష్టం ఉండదు. చివరికి ఓ బస్సు వచ్చి ఆగింది. ఎలాగోలో విశ్వ ప్రయత్నం చేసి మొత్తం మీద లోపలికి వెళ్ళాడు. సీట్లలో ఫుల్గా కూర్చొని ఉన్నారు. నిలబడటానికి ఖాళీ లేదు. టికెట్ టికెట్ అరుస్తున్నాడు కండక్టర్. దగ్గరికి రాగానే లకడికా పూల్ అన్నాడు పద్మనాభం. ఎన్ని అన్నాడు కండక్టర్. ఎన్ని లకడికా పూల్స్ ఉన్నాయి అన్నాడు అనుమానంగా. ఎన్ని లకడికా పూల్స్ ఉన్నాయి, ఎన్ని అబిడ్స్ ఉన్నాయి కాదు, టికెట్స్ ఎన్ని అడిగాడు కండక్టర్. నేను ఒక్కడే కదా, ఒక్కటే చాలు అన్నాడు. మీ ఆవిడకి ఎవరు టికెట్ తీస్తారు అన్నాడు కిటికీ దగ్గర కూర్చున్న ఆమెని చూపించి. అటు కేసి చూశాడు. ఎర్రగా బుర్రగా పొట్టిగా ఉంది. చరవాణిలో మాట్లాడుతూ ఉండి ఉండి నవ్వుతోంది. ఎర్రచీర కట్టుకున్న వాళ్ళంతా నా భార్యలేనా అన్నాడు తెలివిగా. ఎర్రచీర కట్టుకున్న వాళ్ళు బస్సులో ఇంకా ఉన్నారు. అన్ని టికెట్లు నిన్నే తీయమన్నానా? ఆవిడ టికెట్ అడిగితే నిన్ను చూపించింది అన్నాడు కండక్టర్. సరే, 2 కాదు కాదు 1 అన్నాడు పద్మనాభం. అప్పటికే కండక్టరు 2 టికెట్స్ కట్ చేశాడు. చేతిలో 20 రూపాయల నోటు లాక్కొని 2 టికెట్స్ చేతిలో పెట్టాడు. ఆ టికెట్ ఆవిడకిచ్చి పైసలు తీసుకో, టికెట్ టికెట్ అంటూ ముందుకు పోయాడు. ఆ టికెట్ ఆవిడకిచ్చి పైసలు తీసుకుందామని పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ముందు ఉన్న ప్యాసింజర్స్ మధ్య నుండి వెళ్ళబోయాడు. ఆమె సెల్లో మాట్లాడుతూ పద్మనాభం మొహమైనా చూడకుండా ఆ టికెట్ నువ్వే దాచుకో అన్నట్టు ముందు డోర్లో నుంచి వయ్యారంగా దిగిపోయింది. అసలే పొదుపు పద్మనాభం. పొద్దున్నే 10 రూపాయలకి కాళ్ళొచ్చాయని ఆ దోపిడీకి కారణమైన కండక్టర్ని తనకు వచ్చిన అన్ని తిట్లతో అష్టోత్తరం చదివాడు. లకడికా పూల్ రాగానే గబగబా బస్సు దిగి ఆకలిగా ఉందని దగ్గరలోని హోటల్లోకి వెళ్ళాడు. హోటలు బాగా రష్గా ఉంది. అందరూ టికెట్లు తీసుకుని సెల్ఫ్ సర్వీస్ కౌంటర్కి వెళ్ళి టిఫిన్లు తీసుకుంటున్నారు. 2 ఇడ్లీ 1 కాఫీ అని 50 రూపాయల కాగితం ఇచ్చాడు పద్మనాభం. ఆ 50 కాగితం తీసుకుని 45 రూపాయలకి టోకెన్లు ఇచ్చి మిగతా 5 రూపాయలకి 5 స్టార్ చాక్లెట్ ఇచ్చాడు. నేను చాక్లెట్ తిననయ్యా, 5 రూపాయలు ఇయ్యి అన్నాడు పద్మనాభం గట్టిగా. చిల్లర లేదు అంతే గట్టిగా అని చాక్లెట్ తీసుకుని గుడ్డే బిస్కెట్ ప్యాకెట్టు ఇచ్చాడు. నా 5 అన్న పద్మనాభం గోల అరణ్యరోధన అయ్యింది. పక్కవాళ్లు టోకెన్ల కోసం పద్మనాభాన్ని పక్కకి తోసేశారు. 5 రూపాయలు చేంజ్ ఇవ్వకపోవటంతో తన యావదాస్తి దోచేసినట్లు ఆ రోజు గుడ్డే కాదు బ్యాడ్ డే అని బాధపడ్డాడు. ఎలాగో ఇడ్లీ తిని కాఫీ త్రాగి బయటపడ్డాడు. తన సైట్లో ఎవరో దాదాగారు దౌర్జన్యంగా పాక వేశారని దాన్ని తొలగించి తన స్థలాన్ని తిరిగి తనకు స్వాధీనపరచమని కోరుతూ పిటిషన్ సమర్పించేందుకు దగ్గరలోని కలెక్టర్ ఆఫీసులో ఉన్న కలెక్టర్ గారి గ్రీవెన్స్ సెల్లోకి అడుగుపెట్టాడు. అక్కడ క్యూనే చాంతాడంత ఉంది. అందరూ తనలాగా చేతిలో పిటిషన్లు పట్టుకొని నుంచున్నారు. కలెక్టర్ గారు ఇంకా రాలేనట్లుంది. ఒక వ్యక్తి సూటు బూటు వేసుకొని ఓ ఫైల్ చేతిలో పట్టుకొని హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతను క్యూలో ఉన్న వాళ్లలో అక్కడక్కడ ఒక్కొక్కళ్ళ పిటిషన్ చూసి ఏదో చెబుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి తన దగ్గరికి రాగానే పద్మనాభం కూడా తన పిటిషన్ చూపించాడు. ఒక్కసారి అతను తన కళ్ళతో స్కాన్ చేసి నీ పని అయిపోతుంది అని వేగంగా వెళ్ళిపోయాడు.
కలెక్టర్ బాబులా ఉన్న ఆ సూటు బూటు పెద్ద మనిషి అలా అనగానే పద్మనాభం ఛాతీ 4 అంగుళాలు పెరిగింది. అదంతా తన గొప్పదనం, తను రాసిన పిటిషన్ గొప్పదనం అనే నిర్ణయానికి వచ్చేశాడు. ఓ పావుగంట తర్వాత ఆ వ్యక్తి కొంత దూరంలో నుంచి పద్మనాభం పద్మనాభం అంటూ అరిచాడు. మొదట ఉలిక్కిపడ్డా అంతమందిలో తననే పేరు పెట్టి పిలవటంతో ఆనందపడిపోయాడు. పైగా నీ పనైపోతుంది అని చెప్పినవాడేనాయే. గబగబా పరుగులాంటి నడకతో అందర్నీ తప్పకుండయ్యా తప్పుకోండి అంటూ ఆ వ్యక్తి దగ్గరికి తోసుకొని వెళ్ళాడు. సార్, నేనే పద్మనాభం సార్ అన్నాడు చేతులు జోడించి. నువ్వు కాదయ్యా, మియాపూర్లో స్థలం ఎవరో ఆక్రమించారని ఖాళీ చేయించమని పిటిషన్ తెచ్చాడయ్యా ఆయన అన్నాడు అతను పద్మనాభాన్ని వదిలి అటూ ఇటూ చూస్తూ. నేనే సార్ ఆ పద్మనాభాన్ని అన్నాడు పద్మనాభం మునివేళ్ల మీద నుంచుని ఎగురుతూ. అతను చాలా స్మార్ట్గా డిగ్నిఫైడ్గా ఉంటాడు. అతను చాలా పెద్ద మనిషి అయ్యా. నేనే సార్ ఆ పెద్ద మనిషిని. నువ్వేనా సన్ ఆఫ్ యాదగిరి? అవును సార్. వర్కింగ్ ఇన్ కెమికల్ ఫ్యాక్టరీ? అవును సార్, నేనే సార్ అన్నాడు పద్మనాభం ఆనందపడిపోతూ. తన బయోడేటా అంత క్షుణ్ణంగా చెబుతుంటే తను సెలబ్రిటీలా ఫీల్ అయిపోతున్నాడు. నేను తెలుసుగా సుబ్బారావుని అన్నాడు. పద్మనాభం బుర్ర ఊపాడు. ఒక్కసారి ఇలారా అని పక్కకు తీసుకెళ్ళాడు. నీకు ఎప్పటికి కావాలి ఆర్డరు అన్నాడు సూటు సుబ్బారావు. ఈ ప్రశ్న పద్మనాభం ఊహించలేదు. ఎప్పటికంటే ఓ నెల, ఓ వారం రోజులు, ఓ 4 రోజుల్లో కావాలండి, అర్జెంటు అన్నాడు. దొరికాడు కదా ఎందుకు వదలటం అని. ఆ పిటిషన్ ఇలా అయ్యి ఇక్కడే ఉండు, మాట్లాడొస్తా అని ఆ పిటిషన్ తీసుకుని కలెక్టర్ గారి పేచీలోకి వెళ్ళాడు సూటు సుబ్బారావు. 10 నిమిషాల్లో బయటకు వచ్చాడు చెమటలు తుడుచుకుంటూ. నీ పని అయిపోతుందయ్యా, కానీ అర్జెంట్ అన్నావు కదా అన్నాడు ఏదో ఆలోచిస్తూ. అర్జెంట్ సార్. ఎంత ఇద్దామనుకుంటున్నావు? ఏంటి సార్, ఎంత అమాయకుడివి, చస్తే ఎలా బతుకుతావయ్యా? ఏ స్కూల్లో చదువుకున్నావు? మా ఊళ్ళోనేనండి, దుంపలబడి చెప్పాడు. అలా చెప్పు. అదేనయ్యా, వాళ్ళ ఫార్మాలిటీ లోపలికి పోయి సూపరింటెండెంట్తో మాట్లాడొచ్చానా? పద్మనాభం మా చుట్టం, పనైపోవాలి, ఎక్కువ ఇచ్చుకోలేడు, 5 ఇస్తే 5, 10 ఇస్తే 10 తీసుకో అని చెప్పొచ్చానయ్యా అన్నాడు సూటు సుబ్బారావు. 10 ఇచ్చేద్దాం సార్ అన్నాడు పద్మనాభం టక్కున ఉదారంగా. 10 అంటే 10 వందలు అనుకుంటున్నావా? చచా లేదండి, 10 రూపాయలండి అని అన్నాడు నిక్కచ్చిగా. భలే జోకులేస్తావోయ్. వాళ్ళు అడిగింది 10,000, నేను 5కు ఒప్పించాను. ముందో 2 ఇయ్యి, పనయ్యి ఆర్డర్ నీ చేతిలో పెట్టాక మిగతా 3 ఇయ్యి అన్నాడు సూటు సుబ్బారావు. అది కాదు సార్, నా దగ్గర 1000 మించి 1 పైసా లేదు అన్నాడు పద్మనాభం. ఎందుకు వస్తారయ్యా? మా ప్రాణాలు తీయడానికి పైసలు లేకుండా అసలు ఎవ్వరికీ సహాయం చేయకూడదని అనుకుంటాను. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎక్కడికి పోతుంది? నా పని నేను చేసుకోవచ్చు కదా విసుక్కున్నాడు సూటు సుబ్బారావు. ఇక ఎవరికీ సహాయం చేయకూడదని నిశ్చయానికి వచ్చిన వాడిలా మొహం పెట్టాడు. అనవసరంగా సహాయం చేయకూడదని ముందుకొచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్న వాడిలా కూడా కనిపించాడు పద్మనాభానికి. అడగకుండానే అంతమందిలో తననే సెలెక్ట్ చేసుకుని ముందుకొచ్చినందుకు సూటు సుబ్బారావుని ఇబ్బంది పెట్టి అవమానిస్తున్నానేమో అనుకున్నాడు పద్మనాభం. మంచితనానికి రోజులు లేవని, సిరికి మోకాలు అడ్డటమంటే ఇదేనని, అదృష్టం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ఏవేవో ఆలోచనలు తన్నుకొస్తున్నాయి. చటుక్కున పర్సు తీసి 2000 రూపాయల కాగితం పిటిషన్ కింద పెట్టి సూటు సుబ్బారావుకి ఇచ్చాడు. ఇదే 5,000, ఇదే 10,000 అన్నాడు. సరే, ఇది బుద్ధిమంతుల లక్షణం. 4 రోజుల్లో పనైపోతుంది. నీ ఫోన్ నెంబరు నా దగ్గరుంది. పని అవగానే ఫోన్ చేస్తా, వచ్చి ఆర్డర్ తీసుకెళ్ళు. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకో అని ఫోన్ నెంబరు చెప్పేశాడు. పద్మనాభం 1కి 2 సార్లు అడిగి నెంబరు సేవ్ చేసుకున్నాడు. సిటీ బస్కు ఈ 20 ఉంచుకో
అని 2 పదులు ఇచ్చాడు సూటు సుబ్బారావు. సిటీ బస్సులో పోయిన 10, హోటల్లో పోయిన 5 కాక మరో 5 వచ్చినందుకు ఆనందించాడు పద్మనాభం. థ్యాంక్ యూ సార్ అన్నాడు. సరే, నువ్వు కామ్గా ఇలా ఈ దారిని వెళ్ళిపో. ఎవరితోనూ మాట్లాడకు. అందరి పనులు నేను చేయలేను. ఏదో నీ మొహం చూసి చేస్తున్నా. 4 రోజుల్లో నా ఫోన్ రాగానే రా, ఓకే అన్నాడు సూటు సుబ్బారావు హడావిడిగా. దండాల మీద దండాలు పెట్టి ఆనందంగా బయటపడ్డాడు పద్మనాభం. అక్కడ ఇంకా క్యూలో నుంచున్న అమాయక జనాన్ని చూసి జాలిపడ్డాడు. 4 రోజులు గడిచాయి. సూటు సుబ్బారావు నుంచి ఫోన్ లేదు. వారం గడిచింది, ఫోన్ లేదు. 10 రోజులైపోయింది. పద్మనాభమే ఫోన్ చేశాడు. ఈ నెంబర్ మనుగడలో లేదు అని ఒకసారి, స్విచ్ ఆఫ్ అని ఒకసారి వచ్చింది. దొంగకి తేలు కుట్టినట్లు భార్య భానుమతికి కూడా చెప్పకుండా బయలుదేరాడు. మళ్ళీ సిటీ బస్ ఎక్కి లకడికాపుల్లో దిగి కాఫీ తాగి బిస్కెట్ ప్యాకెట్ జేబులో పెట్టుకుని 10 కలెక్టర్ ఆఫీసులో అడుగుపెట్టాడు. ఎప్పట్లాగే గ్రీవెన్స్ సెల్ ఎదురుగా చాంతాడంత క్యూ ఉంది. వీళ్ళంతా అమాయకులు కాబట్టి క్యూలో ఉన్నారనుకున్నాడు మరోసారి. ఆఫీస్ అంతా సూటు సుబ్బారావు గురించి 2-3 సార్లు తిరిగాడు. దఫేదారికి అనుమానం వచ్చి ఆపాడు. ఏంటయ్యా, ఇందాక నుంచి చూస్తున్నాను, ఆఫీసు రూమ్లన్నీ కలయి తిరుగుతున్నావు, ఎవరు కావాలి అన్నాడు. సూటు సుబ్బారావు గారు అన్నాడు స్టైల్గా. సూటు సుబ్బారావా? కేటు సుబ్బారావా? ఆయన ఎవరు? ఆయన ఎవరా? ఆయనెవరో తెలియదా? సూటు బూటు వేసుకొని చంకలో ఫైల్ పెట్టుకొని తిరుగుతాడు, ఆయన తెలవదా అన్నాడు. ఆయన ఎవరో తెలియకుండానే కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం ఎలా చేస్తున్నావు అన్నట్లు. నీకు తెలుసా? తెలుసు, తెలుసుకున్నాం, అందుకే ఆయనకి పిటిషన్ ఇచ్చాం అన్నాడు పద్మనాభం గొప్పగా. పైసలు కూడా ఇచ్చావా అన్నాడు దఫేదార్ నవ్వుతూ. ఇచ్చావా అంటే చెప్పకూడదు అన్నాడు చాలా తెలివిగా. నీ మొహమే చెబుతోంది, ఇచ్చే ఉంటావు, ఎంత ఇచ్చావేంటి? చెప్పనా మాననా అని ఆలోచించి అటూ ఇటూ చూసి దగ్గరికెళ్ళి రహస్యంగా చెవిలో 2000 అన్నాడు. తిరుపతికి వెళ్ళే శ్రమ తప్పింది కదా అంటే? ఆడెవడో నీకు టోకరా వేసి ఇక్కడే గుండు కొట్టించాడు. ఇక్కడ అలాంటి బేవార్సుగాళ్ళు సూటు బూటు వేసుకొని చాలామంది తిరుగుతుంటారు. నీలాంటి ఎర్రోళ్ళని వలేసి పడుతూ ఉంటారు. కృష్ణార్పణం అనుకో, వెళ్ళి లైన్లో నుంచో, నీ పని అయిపోతుంది అన్నాడు దఫేదార్. బ్రోచే వారెవరురా నినువినా అంటూ ఎవరిదో సెల్ రింగ్ టోను వినిపిస్తోంది. పద్మనాభానికి వేరుగా వినిపిస్తోంది. దోచే వారెవరురా ననువినా పాడుకుంటూ క్యూలో నుంచున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.